లో చాతుర్వర్ణ ధర్మాలను పాటించారు, కానీ అప్ టు ఇక్ష్వాకుల వరకు క్షత్రియులు పరిపాలించారు. కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా క్షత్రియులు కాదు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులే. అలాగే కాకతీయులు కూడా శూద్రులే అని చెప్పేటువంటి శాసనం బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం మా వంశమూల పురుషుడు వెన్న భూపతి దుర్జయ వంశం వాడు అని చెప్తుంది. దుర్జయులు అంటే ఎవరు అంటే శూద్రులు. దుర్జయులు అంటే ఎవరండి? శూద్రులు. అలా కాకతీయులు దుర్జయులు లేకపోతే శూద్రులు అని చెప్పేటువంటి శాసనం ఏంటి? బయ్యారం చెరువు శాసనం. కాకతీయులు దుర్జయులు లేకపోతే శూద్రులు అని తెలియజేసేటువంటి శాసనం బయ్యారం చెరువు శాసనం. ఎవరు వేయించారు? మైలమ్మ. రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకటి, వాళ్ళ వంశానికి మూల పురుషుడు వెన్నభూపతి అని, ఆయన ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు? కాకతీయపురం నుండి పరిపాలిస్తున్నాడు. రెండు, వాళ్ళ వంశానికి మూల పురుషుడు వెన్నభూపతి ఏ వంశం వాడు? దుర్జయ వంశం వాడు. దుర్జయులు అంటే ఎవరు? శూద్రులు. అంటే కాకతీయులు శూద్రులు అని చెప్పే శాస్త్రం ఏంటి? బయ్యారం చెరువు శాస్త్రం. కాకతీయులు కాకతీయపురం నుంచి పరిపాలించారని చెప్పే శాస్త్రం ఏంటి? బయ్యారం చెరువు శాసనం. ఎవరు వేయించారు? మైలాంబ అనేటువంటి ఆవిడ. ఎవరు వేయించారు? మైలాంబ. ఇది ఏరియా పేరు మీదుగా కాకతీయులు అని పేరు వచ్చింది అని చెప్పడం ఇది ఒక రకమైనటువంటి స్టేట్మెంట్. అయితే రెండో స్టేట్మెంట్ ఏంటి అంటే వాళ్ళు పూజించేటువంటి దేవత పేరు కాకతీయ అని, వాళ్ళు వర్షిప్ చేసేటువంటి గాడ్ పేరు గాడెస్ పేరు కాకతీయ అని, కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు కాబట్టి కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు కాబట్టి కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు కాబట్టి కాకతీయులు అనేటువంటి పేరు వచ్చింది అని ఇంకొక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి కూడా ఆధారం చూపించాలి. దీనికి సోర్స్ ఏంటి అంటే కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు కాబట్టి కాకతీయులు అయ్యారు అని మనం ఏ సోర్స్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనకు విద్యానాథుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి ఒక ఆథరు. ఈయన ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఈయన రాసినటువంటి బుక్ పేరు ఏంటి అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాశాడు. ఏ భాషలో రాశాడు అంటే సంస్కృతంలో రాశాడు. ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును ఎవరు రాశారు అంటే విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రాసినటువంటి విద్యానాథుడు ఎవరి కోర్టులో ఉన్నాడు, ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నాడు. ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉన్నాడు. రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కులో ఏముంటుంది అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు కాకతీదేవిని అంటే కాకతీదేవి అంటే నథింగ్ బట్ దుర్గాదేవి లేకపోతే దుర్గాశక్తిగా వీళ్ళు పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ బుక్కులో ఉంటుంది అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కులో. మళ్ళీ చెప్తారు చూడండి. ఈ విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉండేవాడు. రెండవ ప్రతాపరుద్రుడి కోర్టులో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి ఆథర్ విద్యానాథుడు. ఆయన రాసినటువంటి బుక్ ప్రతాపరుద్ర యశోభూషణం. ఏమని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే కాకతీదేవి అనేటువంటి ఆవిడని ఒక దుర్గాశక్తి లాగా పూజిస్తున్నారు. ఆ కాకతీదేవి అనేటువంటి ఆవిడని దుర్గాశక్తి లాగా పూజిస్తున్నారు కాబట్టి కాకతీదేవి అనేటువంటి పేరు మీదుగా కాకతీ అనేటువంటి ఒక దేవత పేరు మీదుగా వీళ్ళు కాకతీయులయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాకతీ అనేటువంటి దేవత పేరు మీదుగా వీళ్ళు కాకతీయులయ్యారు అని తెలియజేయడానికి ఒక సోర్స్ ఏంటి అంటే విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటిది. నెక్స్ట్ ఈ కాకతీ అనేటువంటి పేరు మీదుగా వీళ్ళని కాకతీయులని పిలిచారు అని ఇంకా మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు వినుకొండ వల్లభామాతుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్ రాశాడు. ఏ బుక్ అది? క్రీడాభిరామం. క్రీడాభిరామం అనేటువంటి బుక్లో ఏముంటుంది? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎవడు వాళ్ళు? మంచన శర్మ,
టిట్టపిశెట్టి ఒక రోజంతా ఓరుగల్లు తిరిగేసి వాళ్ళు చూసిన వింతలు విశేషాలన్నీ కూడా వాళ్ళు ఒక బుక్ లాగా రాయడం జరుగుతుంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషనే, వాళ్ళిద్దరికీ జరిగినటువంటి కాన్వర్జేషనే క్రీడాభిరామం. దాంట్లో ఏముంటుంది అంటే, వాళ్ళు ఏమని చెప్పుకున్నారు, వాళ్ళ కాన్వర్జేషన్లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఓరుగల్లు పట్టణాన్ని సందర్శించేటప్పుడు ప్రజలు కాకతీ దేవిని పూజిస్తున్నారు. కాకతి అనేటువంటి ఆవిడకు ఒక టెంపుల్ కూడా ఉంది అని ఓరుగల్లు పట్టణంలో కాకతి అనేటువంటి దేవతను పూజిస్తున్నారు. కాకతితో పాటు ఏకవీర అనేటువంటి దేవతల పూజ జరుగుతుంది. కాకతి ఏకవీర అనేటువంటి ఇద్దరు దేవతలను పూజిస్తున్నారు. కాకతి దేవతకు సంబంధించి ఒక టెంపుల్ కూడా, ఒక దేవాలయం కూడా ఓరుగల్లులో ఉంది అని చెప్పారు. ఎవరు అంటే ఈ మంచన శర్మ టిట్టపిశెట్టి. క్రీడాభిరామం అనేటువంటి బుక్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, క్రీడాభిరామం అనేటువంటి బుక్ కాకతీదేవి పూజ ఓరుగల్లులో జరుగుతుందని, కాకతీదేవికి ఒక టెంపుల్ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్, ఓరుగల్లులో ఒక గుడి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ బుక్ ఇస్తుంది అంటే క్రీడాభిరామం. అలా కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు. కాకతీదేవికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కాకతీయులు అయ్యారు. కాకతీదేవి అనేటువంటి దేవత పేరు మీదుగా కాకతీయులు అయ్యారు అని ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బుక్ పేరు, సోర్స్ పేరు ఏంటి అంటే క్రీడాభిరామం. ఒక బుక్ పేరేంటి, ప్రతాపరుద్ర యశోభూషణం. ఆ బుక్ ఏ దేవతను పూజిస్తున్నారు వీళ్ళని చెప్పింది. ఏ దేవతని, కాకతీ దేవతని ఎలా పూజిస్తున్నారు, దుర్గాశక్తిలాగా పూజిస్తున్నారు, దుర్గాదేవిలాగా పూజిస్తున్నారు. మరి క్రీడాభిరామం అనేటువంటి బుక్లో కాకతీదేవికి ఒక గుడి ఉంది ఓరుగల్లులో. కాకతీదేవి, ఏకవీరాదేవి అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా గ్రామ దేవతలు, వీళ్ళిద్దరినీ పూజిస్తున్నారు ఓరుగల్లు పట్టణంలో ప్రజలు అని క్రీడాభిరామం చెప్పింది. బహుశా వీళ్ళు పూజించేటువంటి దేవత పేరు మీదుగా, కాకతీ అనేటువంటి దేవత పేరు మీదుగా వీళ్ళు కాకతీయులు అయి ఉంటారు అని ఇంకొక రకమైనటువంటి సోర్స్ ఏంటి అంటే క్రీడాభిరామం. దానితో పాటు ఇంకొక సోర్సు, ఇంకొకది అంటే కాకతి అనేటువంటి దేవత పేరు మీదుగా వీళ్ళు కాకతీయులు అయ్యారు అని చెప్పడానికి ఇంకొక సోర్స్ ఏంటి అంటే, యాక్చువల్గా వీళ్ళు ఇనీషియల్గా ఏ మతం వాళ్ళు జైన మతానికి సంబంధించిన వాళ్ళు. ఇనీషియల్గా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, జైన మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ జైన మతంలో ఉండేటువంటి అంటే గాడెస్ అంటే లేడీ గాడ్ ఎవరు అంటే, స్త్రీ దేవత ఎవరు అంటే కూష్మాండిని. జైన మతంలో ఉండేటువంటి స్త్రీ దేవత పేరు ఏంటి అంటే కూష్మాండిని. ఈ కూష్మాండిని అనేటువంటి దేవతని యాక్చువల్గా వాళ్ళు ఎవరిని పూజిస్తారు, జైనులు సరస్వతీ దేవిని పూజిస్తారు. జైనులు ఎవరిని పూజిస్తారు, సరస్వతీ దేవిని పూజిస్తారు. జైనుల యొక్క స్త్రీ దేవత పేరు అంటే ఏం చెప్పాలి, సరస్వతి. సరస్వతినే కూష్మాండిని అనేటువంటి పేరుతో పూజించేటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు. ఏ మతంలో ఉన్నప్పుడు, జైన మతంలో. కాకతీయులు జైన మతంలో ఉన్నప్పుడు కూష్మాండిని దేవిని పూజించేటువంటి వాళ్ళు. వీళ్ళు శైవ మతంలోకి మారిన తర్వాత కూష్మాండినే ఏమని పిలిచారు, కాకతి అనేటువంటి పేరుతో పిలిచారు. వీళ్ళు జైన మతంలో ఉన్నప్పుడు ఆవిడ పేరేంటి, కూష్మాండిని. జైన మతం నుంచి శైవ మతంలోకి వచ్చిన తర్వాత ఆమెని ఏ పేరుతో పూజిస్తున్నారు, కాకతీదేవి అనేటువంటి పేరుతో పూజిస్తున్నారు. కాకతీదేవి అనేటువంటి పేరుతోటే వీళ్ళను కాకతీయులయ్యారు. కాకతీదేవిని పూజిస్తున్నారు కాబట్టి, కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులయ్యారు అని తెలుస్తుంది. ఎలా అంటే వాళ్ళ యొక్క జైన మతాన్ని ఫాలో అయ్యారు కాబట్టి, జైన మతంలో కూష్మాండిని దేవిని పూజించారు కాబట్టి వీళ్ళు దానిని వదులుకోలేక, ఆ దేవతను వదులుకోలేక ఏ పేరుతో పూజించారు, కాకతీ అనేటువంటి పేరుతో పూజించారు అని తెలుస్తుంది. అలా కాకతీయులు అనేటువంటి పేరు రావడానికి కాంట్రవర్సీ. కొందరేమంటారు, వాళ్ళు రైజ్ అయినటువంటి ఏరియా, వాళ్ళు పరిపాలించినటువంటి ఏరియా ఆధారంగా వాళ్ళ యొక్క పట్టణము కాకతీపురము అనేటువంటి పట్టణం నుంచి రైజ్ అయ్యారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అయ్యారు అని కొంతమంది అంటే, లేదు వాళ్ళు పూజించినటువంటి దేవత ఆధారంగా కాకతీ అనేటువంటి దేవతను పూజించారు కాబట్టి కాకతీయులు అయ్యారు అని ఇంకొక రకమైనటువంటి సోర్సెస్ అనేటువంటివి తెలుస్తుంది. కాకతీ అనేటువంటి దేవతను పూజించారు అని ఏ సోర్సెస్ చెప్తున్నాయి, కాకతీ అనేటువంటి దేవతను పూజించారని ఏ సోర్సెస్ చెప్తున్నాయి,
ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కు, క్రీడాభిరామం అనేటువంటి బుక్కు, దానితో పాటు వాళ్ళు ఫాలో అయినటువంటి జైన మతానికి సంబంధించినటువంటి ఆధారాలు. వాళ్ళు ఇనీషియల్గా కొన్ని జైన కన్స్ట్రక్షన్స్ను కూడా ఓరుగల్లు ప్రాంతంలో చేయడం జరిగింది. జైన మతానికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలు కూడా చేశారు. ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఎవరు అంటే కాకతీయులు. వీళ్ళ యొక్క ఆరిజినేట్ ప్లేసు, వీళ్ళ యొక్క రైజింగ్ ప్లేసు కాకతీయపురము అని మనకి ఎలా తెలుస్తుంది? బయ్యారం చెరువు శాసనం ఎవరు వేయించారు? మైలాంబ వేయించింది. ఈ శాసనం ప్రకారం వాళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు? వెన్న భూపతి. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయులు ఏ కాస్ట్ వాళ్ళు? శూద్రులు, దుర్జయ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు, దుర్జయ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క పేరుకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ అనేటువంటిది. నెక్స్ట్, అసలు కాకతీయులు అనేటువంటి వాళ్ళ కాస్ట్కి సంబంధించినటువంటి ఒకటి చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము అంటే వాళ్ళు శూద్రులు అని చెప్పుకున్నాం. ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులు అని చెప్పేటువంటి సోర్స్ కూడా ఒకటి ఉంది. ఆ కాకతీయులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులు అని చెప్పేటువంటి సోర్స్ ఏంటి అంటే గర్వపాడు శాసనం. గర్వపాడు శాసనం అనేటువంటిది గణపతి దేవుడు కంపోజ్ చేసినటువంటి శాసనం. గర్వపాడు శాసనం అనేటువంటి దాన్ని ఎవరు వేయించారండి? గణపతి దేవుడు. గర్వపాడు శాసనం అనేటువంటి దాన్ని గణపతి దేవుడు వేయించాడు. ఏముంటుంది గర్వపాడు శాస్త్రంలో అంటే, గణపతి దేవుడు వేయించినటువంటి గర్వపాడు శాస్త్రంలో ఏమని చెప్పుకున్నాడు అంటే, తాము కరికాల చోళుడి యొక్క వంశం వాళ్ళము. అంటే తాము ఏ వంశం వాళ్ళము అంటే కరికాల చోళుడి యొక్క వంశం వాళ్ళము. కరికాల చోళుడు అనేటువంటి వ్యక్తి మా యొక్క ఫాదర్, మా యొక్క పూర్వీకులు ఎవరు అంటే కరికాల చోళ వంశానికి సంబంధించిన వాళ్ళు. అంటే కరికాల చోళుడు అంటే ఏ వంశం? చోళ వంశం. చోళులు అంటే ఎవరు? క్షత్రియులు. కాబట్టి మేము క్షత్రియులమే అని ఏ శాస్త్రం చెప్పుకున్నాడు? గర్వపాడు శాస్త్రంలో ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తమను తాము ఏ వంశానికి సంబంధించిన వాళ్ళమని చెప్పుకున్నాడు? కరికాల చోళుడి యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళము. కరికాల చోళుడు అంటే ఎవరు? యాక్చువల్గా చోళులు ఇద్దరు ఉన్నారని చెప్పానా? చోళులు ఎంతమంది? ఇద్దరు. ప్రాచీన చోళులు ఉన్నారు, దాంతోపాటు మోడ్రన్ చోళులు ఉన్నారు. ప్రాచీన చోళులు అంటే ఏ కాలం వాళ్ళు? సంగం కాలం నాటి వాళ్ళు. సంగం కాలము అంటే ఎప్పుడు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దము, అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నాటి వాళ్ళు. మరి ఆ సంగం కాలంలో, సంగం యుగంలో చోళులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కావేరీ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కావేరీ నది పైన ఆనకట్టలు నిర్మించినటువంటి రాజు కరికాల చోళుడు అని చెప్పింటాను. కావేరీ నదికి ఆనకట్టలు కట్టించింది ఎవరు? కరికాల చోళుడు. ఆ కరికాల చోళుడి వంశం వాళ్ళము మేము అని చెప్పుకున్నాడు. ఎవరు? గణపతి దేవుడు. ఒక్కోసారి ఎగ్జామ్లో గర్వపాడు శాసనాన్ని వేయించిన వ్యక్తి అంటాడు. ఎవరు? గణపతి దేవుడు. ఆ శాసనాలు వాళ్ళు వేయించినటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. గర్వపాడు శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. దానితో పాటు బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేయించారు? మైలాంబ వేయించింది. దాంతోపాటు మాంగల్లు శాసనాన్ని ఎవరు వేయించారు? మాంగల్లు శాసనాన్ని దానర్నవుడు వేయించాడు. క్రీడాభిరామాన్ని ఎవరు రాశారు? వినుకొండ వల్లభామాత్యుడు. ప్రేమాభిరామాన్ని ఎవరు రాశారు? రావిపాటి త్రిపురాంతకుడు అనేటువంటి వ్యక్తి. రావిపాటి త్రిపురాంతకుడు. కాకతీయులు ఇనీషియల్గా ఏ మతం వాళ్ళు? జైన మతం. జైన మతంలో ఉన్నప్పుడు ఎవరిని వర్షిప్ చేశారు? కూష్మాండిని దేవిని పూజించారు. జైన మతం నుంచి ఏ మతంలోకి మారారు? శైవం. కాకతీయులు బాగా వర్షిప్ చేసినటువంటి రిలీజియన్ ఏంటి? శైవము. శైవంలో కూడా ఎస్పెషల్గా అంటే పర్టికులర్గా అడిగితే పాశుపత శైవాన్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. పాశుపత శైవాన్ని బాగా ఎంకరేజ్ చేయడం. ఇది దేనికి సంబంధించింది అంటే బ్రీఫ్ హిస్టరీ. వాళ్ళకి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి, అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి. ఇనీషియల్గా ఎక్కడుండే వాళ్ళు వీళ్ళు? కర్ణాటక ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు? రాష్ట్రకూటులకి సామంతులుగా ఉండేవాళ్ళు. రాష్ట్రకూటుల ప్లేస్లో ఎవరు వచ్చారు?
కళ్యాణి చాళుక్యులు వస్తే కళ్యాణి చాళుక్యులకు కూడా కొన్ని రోజులు సామంతులుగా ఉన్నారు. కళ్యాణి చాళుక్యులు అంతమైపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎవరు? కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కళ్యాణి చాళుక్యులు ఎండ్ అయిపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఇది ఏంటి అంటే బ్రీఫ్ హిస్టరీ అనేటువంటిది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, సామంత కాకతీయులు అనేటువంటిది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే సామంత